ఆ అస్థిపంజరాన్ని చూసి మీరు గుర్తుపట్టండి, ఆ వందల మంది ఎవరినైతే నేను ఖననం చేశారో వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళకి నేను చూపిస్తానంటూ కూడా ఆయన క్లెయిమ్ చేశాడు. అయినా సరే ఇప్పటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్దగా చలనం లేదు. వాళ్ళు ఆ కేసుని సీరియస్గా తీసుకోవట్లేదు. తీసుకోకపోగా ధర్మస్థలానికి సంబంధించిన ఆ విశిష్టతను తగ్గించేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలను కొద్దిమంది జర్నలిస్టులు కానివ్వండి, మీడియా హౌసెస్ కానీ ప్రమోట్ చేస్తున్నాయి అనే విధంగా ఆ వర్షన్ అలా తీసుకెళ్లారు. ఇది నిజమా? నిజంగానే వందలాది మంది అక్కడ ఖననం చేయబడ్డారా? ఖననం చేస్తే అంతమంది మిస్సింగ్ వాళ్ళకి సంబంధించిన కుటుంబాలు ఎందుకు పోరాటం చేయలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం మనం చేద్దాం. దానికోసం మనము కొన్ని సంవత్సరాలు బ్యాక్ వెళ్ళాలి. 22 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి మనం. 2003 సంవత్సరం అనన్య భట్ అనే ఒక అమ్మాయి మెడికల్ స్టూడెంట్ ధర్మస్థలానికి వచ్చింది. అక్కడ గుళ్ళో దర్శనం చేసుకుంది. ఆ ప్రాంతం మొత్తం కలియదిరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు అక్కడికి వచ్చిన అమ్మాయి ఆ ప్లేస్ని మొత్తం చూసింది. ఆ తర్వాత అక్కడ నుంచి స్టూడెంట్స్ అందరూ వాపసు వెళ్ళిపోయారు. కానీ ఈ అనన్య భట్ అనే అమ్మాయి మాత్రం తిరిగి వెళ్ళలేదు. వాళ్ళ అమ్మ ఆ అమ్మాయి కోసం, ఆ అమ్మాయిని ఎక్కడుందో కనిపెట్టండి అని చెప్పేసి తిరగని పోలీస్ స్టేషన్ లేదు, మొక్కని అధికారి లేడు, అడగని వ్యవస్థ లేదు. అయినా సరే 22 ఏళ్లుగా ఆ అమ్మాయికి సంబంధించిన ఎలాంటి సమాచారము లేదు. ఆ అమ్మాయిని కనిపెట్టమని అడిగిన పోలీస్ స్టేషన్లో ఏదైతే ఉందో అక్కడ వాళ్ళ నుంచి పెద్దగా స్పందన లేదు. పట్టించుకునే వాళ్ళే లేరు. ఎంతో ప్రయత్నం చేసింది, ఎంతో అడిగింది. అక్కడ చివరగా ప్రతి ఒక్కరూ చెప్పింది అనన్య భట్ చివరిసారి ఆ టెంపుల్లో ఉన్న ఒక పర్సన్తో మాట్లాడుతుండగా చూశాము, అదే చివరగా మేము ఆయన్ని చూసింది అన్నదే, ఆ అమ్మాయిని చూసింది అన్నది అందరు చెప్తూ వచ్చారు. మరి ఆ కోణంలో దర్యాప్తు ఎందుకు జరగలేదు? అతను ఎందుకు ప్రశ్నించలేదు? అసలు అనన్య భట్ ఎక్కడుంది? చనిపోయి ఉంటే కనీసం ఆమె అస్థిపంజరాన్నైనా నాకు అందించండి అంటూ 22 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఈ శానిటేషన్ వర్కర్ చేసిన క్లెయిమ్స్ని బేస్ చేసుకొని ఆ అస్థిపంజరాన్ని నాకు ఇప్పించండి అని కోరుతున్న ఆ తల్లి ఆవేదనను మనందరం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి.